గుంటూరు మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని హిందూ కాలేజ్ ఎంటీబీ సెంటర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి అంబటి రాంబాబు నూరి ఫాతిమా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ జ్యోతిరావు పులే ఒక విప్లవాన్ని తీసుకొచ్చారని, ప్రతి ఒక్క సమాజ వర్గంలో ఆడవారు చదువుకోవడానికి చాలా ప్రాధాన్యత చూపించారని అన్నారు. జగన్ కూడా గడిచిన 5 సంవత్సరాలలో చదువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఈ ప్రభుత్వంలో కూడా విభేదాలు లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో గత ప్రభుత్వంలో చేసిన విధంగా చేయాలని అన్నారు. అలాగే జ్యోతిరావు పులే గారు ఆయన ఆశయాలు చదువు తన భార్యతోనే సావిత్రిబాయి పులే గారితో స్టార్ట్ చేయించి చదువు విప్లవాన్ని తీసుకొని చదువు అనేది ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆవికి తోడుండి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటారు. దానికి నిజంగానే జ్యోతిరావు పులే గారు ప్రతి ఒక్క సంకేతం, అంటే మంచి సంకేతం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆసియాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క సిబిఎస్ఈ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ వాళ్ళకి పోషక ఆహారం కానీ లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఎలా తీసుకుని వచ్చి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయనకి ఇవాళ తెచ్చుకోవడం జరిగింది. జోహార్ జ్యోతిరావు పులే.